నా పేరు కేవి రామచంద్రరావు, ఎస్టీయు పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి. ఫ్యాప్టో పరంగా ఇవాళ ఈ విజయవాడలో ఒకరోజు హంగర్ స్ట్రైక్కి మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి భారీ లెవెల్లో ఎక్కువ మొత్తంలో సభ్యులను తీసుకొచ్చాము. ఇవాళందరూ కూడా ఆ దీక్షా శిబిరంలో కూర్చుని దీక్ష చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తాము, కొత్త ప్రభుత్వం వచ్చింది, మీరు పిఆర్సీ సంగతి మర్చిపోండి, మంచి పిఆర్సీ ఇస్తాము, ఈ పాత బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చి మా అందరి ఓట్లు మద్దతు తీసుకుని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పాత ప్రభుత్వం ఏదైతే చేసిందో వాటిని వాళ్ళు కొనసాగించే పరిస్థితి ఉంది. ఒకటో తారీఖున జీతం రావడం తప్ప మిగతా ఒత్తిళ్ళన్నీ కూడా అప్పటి ప్రభుత్వం కంటే ఇంకా చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టి చేసినట్టుగా ఉంది. ఇవాళ స్పాట్ వాల్యుయేషన్ అయితే తీసుకుందాం, లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, లేకపోతే చీఫ్ ఎగ్జామినేషన్ 10th క్లాస్ డ్యూటీలో తీసుకుందాం, అవన్నీ కూడా కనీసం అక్కడున్న స్థానిక పరిస్థితులను బట్టి డిఈఓలు చేసుకోవడానికి అవకాశం లేకుండా కేవలం అంతా కూడా సెంట్రలైజ్డ్గా తీసుకుని వాళ్ళు మాత్రమే చెప్పినట్టుగా ఎటు పరిస్థితుల్లోనూ అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది పడేటటువంటి ఉపాధ్యాయుల్ని వాళ్ళని కన్సిడర్ చేయకుండా మేము చెప్పాం మీరు చేయాలి, డిక్టేటర్షిప్ అనే విధంగా తీసుకొచ్చి ఇలా ఒత్తిడి పెట్టి ఉపాధ్యాయులను చేయించడం అనేది చాలా గర్హనీయం. ఇదంతా కూడా మేము ఖండిస్తున్నాం. పాత పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇవ్వాలి. ప్రత్యేకించి మన సరెండర్ లీవ్ ఏదైతే చేసామో వాటికి ట్యాక్సులు కట్టి కూడా ఇవాళ కూడా మేము పొందలేనటువంటి 3 సంవత్సరాల నుంచి పొందలేనటువంటి పరిస్థితి. ఇవాళ 5వ డిఏ రావడానికి సిద్ధంగా ఉంది. ఆ డిఏలు కావచ్చు, లేకపోతే 11 పిఆర్సీ బకాయిలు కావచ్చు, లేకపోతే కొత్త పిఆర్సీ ఏర్పాటు చేయడం కానీ, కమిషన్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే దాని తాలూకా మరి ఐఆర్ ఇవ్వడం కానీ, ఇవేవి కూడా ప్రభుత్వం చేయకుండా మమ్మల్ని మభ్యపెట్టి మా నుంచి ఇంకా ఏదో పొందాలని చూడడం అనేది మాత్రం మేము ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎప్పటికైనా తన యొక్క పందాన్ని మార్చుకుని ఉద్యోగులు కూడా ఈ ప్రజల్లో ఒక భాగం, సంక్షేమ పథకాలే కాకుండా ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి ఈ సౌలభ్యాలన్నీ కూడా ఇవ్వడం అనేది సముచితం అని చెప్పి ప్రభుత్వం ఎరగాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నాకి వచ్చి ఈ నిరాహార దీక్షలో పాల్గొన్న ఈ యావత్ ఉపాధ్యాయ సంఘాలన్నింటికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్.